మన జీవితంలో డబ్బు, పరపతి, అధికారం ఇవన్నీ ఉంటే సరిపోతుందా? సంతోషంగా ఉండగలమా? మహాభారతంలోని విచిత్ర వీరుడి కథ మనకేం చెప్తుందో తెలుసుకుందాం. హస్తినాపుర మహారాజైన శాంతనుడు మరియు రాణి సత్యవతుల చిన్న కుమారుడు విచిత్ర వీరుడు. అతనికి ముందు అన్న చిత్రంగదుడు ఉండేవాడు. కానీ యుద్ధంలో చిత్రంగదుడు మరణించడంతో చిన్న వయసులోనే విచిత్ర వీరుడు సింహాసనంపై కూర్చోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అతనికి అండగా నిలిచింది ఒక మహావీరుడు, తన అన్న భీష్ముడు. రాజ్యపాలన మొత్తం భీష్ముడే చూసుకునేవాడు. తమ్ముణ్ణి కాపాడుకుంటూ అతన్ని రాజుగా నిలబెట్టాడు. కొంతకాలం గడిచింది. విచిత్ర వీరుడికి పెళ్లి వయసు వచ్చింది. కాశీరాజు కుమార్తెల స్వయంవరానికి భీష్ముడు వెళ్ళి అంబికా అంబాలికలను తీసుకొచ్చి విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేశాడు. మొదట్లో అంతా బానే ఉంది. రాజ్యపాలన అంతా ప్రశాంతంగా కొనసాగింది. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. విచిత్ర వీరుడు రాజ్యభారాన్ని మరిచి భోగాలలో మునిగిపోయాడు. ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. క్రమశిక్షణ లేకుండా జీవించాడు. కొద్ది రోజుల్లోనే అతని శరీరం బలహీనమైపోయింది. తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. చివరికి చిన్న వయసులోనే సంతానం లేకుండా మరణించాడు. ఈ కథ మనకు ఒక గాఢమైన నిజాన్ని చెబుతుంది. శక్తి, ధనం, అధికారం ఇవి శాశ్వతం కావు. మనిషిని నాశనం చేసేది శత్రువు కాదు, అతని అలవాట్లే. క్రమశిక్షణ, ఆరోగ్యం, ధర్మం ఇవే నిజమైన రాజ్యం. వాటిని కాపాడితేనే మన జీవితం చిన్నదైనా గొప్పదవుతుంది.